హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ క్లారిటీ వచ్చేసింది మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా రావాల్సింది నోటిఫికేషనే. అయితే మనకు రీసెంట్ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నోటిఫికేషన్ ఎలా ఉండబోతుంది, ఎగ్జామినేషన్ ఉంటుందా ఉండదా, అయితే ఈ నోటిఫికేషన్ని ఎవరు కండక్ట్ చేయబోతున్నారో, అసలు నోటిఫికేషన్ని కండక్ట్ చేసే ముఖ్యమైన ఉద్దేశం, ఎస్పెషల్లీ స్క్రీనింగ్ టెస్ట్ని కండక్ట్ చేసే ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ఇంటర్వ్యూ గురించి క్లారిటీ, మొత్తం డీటెయిల్స్ మనకు రీసెంట్గా పబ్లిష్ అయిన ఈ క్లిప్పింగ్స్ ద్వారా మనకు క్లియర్గా అర్థమైపోయింది. స్క్రీనింగ్ టెస్ట్ అయితే 100% ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ మెయిన్ ఆర్టికల్లో దీని గురించి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లింబాద్రి గారు కూడా ఆయన ఒపీనియన్స్ని ఇవ్వడం జరిగింది. ఒక విషయం ఏదైతే ఉందో వెరీ క్లియర్, ఈ రిక్రూట్మెంట్ని ఒక బోర్డ్ ఆర్గనైజ్ చేస్తుంది. ఒక బోర్డ్ని క్రియేట్ చేసి ఆ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా యూనివర్సిటీ పొజిషన్స్ని ఫిలప్ చేస్తారు. అయితే ఎన్ని యూనివర్సిటీ పొజిషన్స్ ఉన్నాయంటే దాదాపు 1900 పొజిషన్స్ ఉన్నాయి. ఇది 2000 కన్నా ఎక్కువ దాటే అవకాశం కూడా ఉంది. దానిపైన మొత్తం డిస్కషన్ జరుగుతున్నాయి. మొత్తం వేకెన్సీస్ యొక్క డేటాని గ్యాదర్ చేస్తున్నారు. అయితే వెరీ సూన్ ఒక క్యాబినెట్ అప్రూవల్తో మనకు ఒక రిక్రూట్మెంట్ బోర్డ్ని ఆర్గనైజ్ చేస్తారు. అయితే స్క్రీనింగ్ టెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. దాని వెయిటేజ్ ఎంత అంటే 65%, 65% వెయిటేజ్ మార్క్స్ స్క్రీనింగ్ టెస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి 10%, యాజ్ వెల్ యాజ్ రిమైనింగ్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్కి, ఆర్టికల్స్కి, పబ్లికేషన్స్కి 25 to 35% అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్లో. అయితే ఎగ్జామినేషన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. దీనికన్నా ముందు కూడా కొన్ని యూనివర్సిటీ రిక్రూట్మెంట్స్లో అవకతవకలు జరిగాయి. దీనికన్నా ముందు కూడా కొన్ని కేసెస్ ఏదైతే ఉన్నాయో కోర్టులో ఇప్పటికి కూడా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఎటువంటి లీగల్ ఇష్యూస్ జరగకుండా ఈ రిక్రూట్మెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రిక్రూట్మెంట్ బోర్డ్ని ఏర్పాటు చేస్తున్నారు అని స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఒక ఎలిమినేషన్ ప్రాసెస్ని తీసుకొచ్చి దాని తర్వాత సెలెక్టెడ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలుస్తారని ఈ ఆర్టికల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 మనకు ఎగ్జామినేషన్స్కి ఆ పోస్టులకి ఇంటర్వ్యూస్ తీసేసిన విషయం కరెక్టే, కానీ యూనివర్సిటీ జాబ్స్కి అది సూట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆర్టికల్ బేస్ చేసుకుని మనకు క్లియర్గా హైలైట్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. ఒక ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకపోతే ఖచ్చితంగా కేవలం ఇంటర్వ్యూస్ ద్వారా ఆర్గనైజ్ చేస్తే 100% ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. ఇది నేను చెప్పడం లేదండి, ఈ ఆర్టికల్లోనే మెన్షన్ చేశారు. దీనికన్నా ముందు కూడా చాలా ఇష్యూస్ జరిగాయి. కాబట్టి వేరే స్టేట్స్లో కూడా, అది బీహార్ కానివ్వండి, ఒడిస్సా కానివ్వండి, ఇతర స్టేట్స్లో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఇన్ యూనివర్సిటీస్ని ఫిల్ చేయడం కోసము ఒక సపరేట్ రిక్రూట్మెంట్ బోర్డ్ని ఆర్గనైజ్ చేసి ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన హిస్టరీ కూడా ఉంది. కాబట్టి అదే స్ట్రాటజీని తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫాలో కావాలని డిసైడ్ అయింది. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఏ అఫీషియల్ క్యాబినెట్ అప్రూవల్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ బోర్డ్. అయితే యూనివర్సిటీస్ అటానమీ ఏ రకంగా దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేయాలనే ముఖ్య ఉద్దేశమే మై డియర్ ఫ్రెండ్స్ తెలంగాణ గవర్నమెంట్. అయితే రిక్రూట్మెంట్ బోర్డు కోసం వెయిట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. నా అంచనా ప్రకారంగా ఫస్ట్ మనకు సెట్ రిలీజ్ చేస్తారు. అది ఏప్రిల్ ఎండింగ్ కానివ్వండి, మేలో కానివ్వండి ఎగ్జామినేషన్ రిలీజ్ చేసి ఒక 3-4 మంత్స్లో ఈ సెట్ ఎగ్జామినేషన్ని ఆర్గనైజ్ చేయడము, మళ్ళీ రిజల్ట్స్ రావడము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగడము, దాని తర్వాత జేఎల్ కానివ్వండి, డిఎల్ కానివ్వండి, నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన జాబ్స్ రిలీజ్ చేస్తాడో అంటే అప్రాక్స్గా జూలై, ఆగస్ట్, మేబీ సెప్టెంబర్, అక్టోబర్ కూడా కావచ్చు. కానీ సక్సెస్ఫుల్గా ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా మనకు ఈ లీగల్ ఇష్యూస్ లేకుండా దీన్ని కండక్ట్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆర్టికల్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. రిక్రూట్మెంట్ బోర్డ్ షేపింగ్ అప్ టు ఫ్లష్ అవుట్ వర్సిటీ కరప్షన్. అంటే ఈ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా అసలు కరప్షన్కి పాసిబిలిటీయే లేదు. దీనికన్నా ముందు అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఇంత ఇవ్వండి, ఇన్ని లక్షలు ఇవ్వండి అని చెప్పారు. అటువంటి ఏ పాసిబిలిటీ ఉండదు. టాలెంట్ ఉందా, అది కూడా
మ్యాక్సిమం మీరు ఎగ్జామినేషన్లోనే స్కోర్ చేసుకోవచ్చు 65%. ఇక్కడ ఒకసారి చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, 65% వెయిటేజ్ మనకి ఎగ్జామినేషన్కి ఇవ్వడం జరుగుతుంది, అంటే స్క్రీనింగ్ టెస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 35% వచ్చేసి మనకు ఆర్టికల్స్, పబ్లికేషన్స్, ఇతర క్వాలిఫికేషన్స్కి ఇస్తారు. అందులో కూడా చూడండి 10% వెయిటేజ్ వచ్చేసి మనకు ఇంటర్వ్యూ. చూడండి, అబౌట్ 10% షుడ్ బి మార్క్డ్ ఫర్ ద యాక్చువల్ ఇంటర్వ్యూ. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం క్లియర్గా లేదు కానీ ఇంటర్వ్యూ అని క్లియర్గా కనిపిస్తుంది. సో 10% మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూకి ఇవ్వదలుచుకున్నారో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే దీనికన్నా ముందు కూడా మనకు వర్సిటీ ఖాళీల భర్తీకి ప్రత్యేక బోర్డు, దీనికి సంబంధించి మొత్తం ఆర్టికల్ సేమ్ తెలుగులో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఈ పర్టికులర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, దాదాపు 1900 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే మనకు ఈ వేకెన్సీస్ 2000 కన్నా ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంది అని ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ రిక్రూట్మెంట్ బోర్డుకి ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాట్లో క్యాబినెట్ అప్రూవల్ ద్వారా యూనివర్సిటీ అటానమీ దెబ్బతినకుండా హయ్యర్ అఫీషియల్స్ని దానికి చైర్పర్సన్గా, దానికి హెడ్గా నామినేట్ చేసి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలనేది తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్ వెరీ సూన్. కొందరు ముందస్తు ఎలక్షన్స్ అంటున్నారు డిసెంబర్లో, కొందరు మార్చ్లో అంటున్నారు. దీనికన్నా ముందే ఈ రిక్రూట్మెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోవాలి, ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోవాలి. ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా అంటే ఓన్లీ ఇంటర్వ్యూస్ ద్వారా అయితే అది పాసిబుల్ కాదు. స్క్రీనింగ్ టెస్ట్, ప్రాపర్ ట్రాన్స్పరెన్సీ, ప్రాపర్ అకౌంటబిలిటీ ఉంటేనే అది అవుతుంది. కాబట్టి సో ఈ రిక్రూట్మెంట్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఆంధ్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్కి సంబంధించి ఖచ్చితంగా ఈ వీడియో కామెంట్స్లో క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. దీనికన్నా ముందు మనం ఏ విధంగా చెప్పాము, మార్చ్ 29th వచ్చేసి ఫైనల్ హియరింగ్ అన్నాము, దాన్ని పోస్ట్ పోన్ చేశారు April 13th. దీన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. మనకు సమ్మర్ వెకేషన్ తర్వాత June 21st హియరింగ్ ఉంటుంది అంటున్నారో, నా అంచనా ప్రకారంగా ఇది ఫైనల్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు 2 రాష్ట్రాలు ఒకేసారి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది. సో మనకి ఇది లాస్ట్ అనిపిస్తుంది. ఈ ఇయర్లోనే ఖచ్చితంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి 2 రాష్ట్రాలు ఫిలప్ చేసేస్తాయి. నాకు ఎందుకు అలా అనిపిస్తుంది, నా 7th సెన్స్ అలా చెప్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో లెట్స్ హోప్ ద బెస్ట్. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మనము April 18th ఒక బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఆ బ్యాచ్లో మనము నెట్, సెట్, ఆర్సెట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి పేపర్ 1 డిస్కస్ చేయబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. స్క్రీనింగ్ టెస్ట్లో ఖచ్చితంగా యూజీసీ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అయిన నెట్, సెట్ సిలబస్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఫాలో అయ్యి అది ఇంక్లూడ్ చేస్తారు, గ్యారంటీ. దీనికన్నా ముందు కావాలంటే ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ చూడండి, ఆ సిలబస్ కూడా మనకు నెట్, సెట్ సిలబస్కి ఎగ్జాక్ట్ 100% ఈక్వల్. ఒకవేళ ఆ సిలబస్ కాకుండా దాంతోపాటు వేరే సిలబస్ ఉన్నా కూడా అది మేము ఖచ్చితంగా అది కూడా డీల్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. వెరీ సూన్ మనం హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీ విల్ స్టార్ట్ ఏ బ్రాంచ్ ఇన్ దిల్సుఖ్ నగర్ మై డియర్ ఫ్రెండ్స్. వెరీ సూన్ బీ ఇన్ టచ్ విత్ అస్. మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఒక్క వాట్సాప్ మెసేజ్ చేయండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ తెలంగాణ, సెట్ తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ నెట్ 2022 అని ఒక మెసేజ్ చేయండి. మీ కోర్స్ గురించి డీటెయిల్స్ కావాలా, అది కోర్స్ డీటెయిల్స్ని మెసేజ్ చేయండి. మేము డీటెయిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాం, మీకు టచ్లో ఉంటాం, మీకు ప్రొడక్టివ్ రిజల్ట్స్ని అందిస్తాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీ ఒపీనియన్స్ని దయచేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. స్క్రీనింగ్ టెస్ట్ ఆర్గనైజ్ చేయడం కరెక్టా కాదా? స్క్రీనింగ్ టెస్ట్ లేకుంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుందా, ఉంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుందా? అయితే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందా, ఉండదా? ఉంటుంది, గ్యారంటీ. కానీ ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుతున్నాం. దయచేసి మీ కామెంట్స్ని ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.